యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. ఈరోజు నా కుటుంబాల్లో, జీవితాల్లో ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరి అలాగే వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, వచ్చే నిందలను బట్టి, హేళనను బట్టి సమాధానం లేని పరిస్థితులు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఈ లోకంలో ఎక్కడ మనకి సమాధానం రాదు. మనం ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి సమాధానం కలుగుతుంది. బిడ్డ, నాతో సహవాసం చేయి, నేను నాలో ఉన్న సమాధానాన్ని నీకు ఇస్తానని ప్రభు అంటున్నారు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, మరి కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు, కలవరపడద్దు. యేసయ్యతో సహవాసం చేయండి. యేసయ్యలో ఉన్న సమాధానం మీకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? మరి నీ హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నావా? అయితే నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.